'కలియుగం 2064' రీసెంట్‌గా ఈ మూవీ 'ఆహాలో' యాడ్ అయ్యి స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ది రివ్యూ మీకోసం. బిఫోర్ దట్ స్టోరీ స్పాయిల్ అవ్వకుండా జెన్యూన్ రివ్యూస్ తీసుకొస్తాం. 2 సెకండ్స్ కూడా పట్టదు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. 2064లో మన భూమి రీప్రొడక్షన్ చేయడం కంప్లీట్‌గా కోల్పోతుంది. భూమి మీద ఎక్కడ వాటర్ లేక, తినడానికి ఫుడ్ లేక 7 ఇయర్స్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత రెసిడెన్స్ అనే ఒక పవర్‌ఫుల్ గ్రూప్ ఫుడ్ మాఫియా చేసే వాళ్ళ దగ్గర మాత్రమే ఫుడ్ ఉంటుంది. బట్ వేరే వాళ్ళు పబ్లిక్‌కి సపోర్ట్ చేస్తూ లెబొరేట్స్ అనే గ్రూప్‌ని ఫార్మ్ చేస్తారు. వాళ్ళు రెసిడెన్స్‌ని అటాక్ చేసి ఫుడ్ తీసుకొస్తూ ఉంటారు. సో ఇది ఈ మూవీలో ఉండే థీమ్. బట్ మెయిన్ స్టోరీ ఇలాంటి అట్మాస్ఫియర్‌లో ఉండే శ్రద్ధ అండ్ కిషోర్ గారు వాళ్ళ లైఫ్ ఎలా సర్వ్ చేశారనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ నాకైతే మూవీ నచ్చిందండి. ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. కామెడీ, రొమాన్స్ ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఓన్లీ సస్పెన్స్ అండ్ థ్రిల్. ఇదొక యూనిక్ స్టోరీ. ఇలాంటి మూవీస్ మనం హాలీవుడ్‌లో చూసినా మన ఇండియన్ మూవీస్‌లో చూడడం కొంచెం అరుదు. స్టార్టింగ్ 10-15 మినిట్స్ ఇన్‌కన్వీనియన్సింగ్‌గా ఉన్నా తర్వాత మూవీ అంతా థ్రిల్లింగ్‌గానే ఉంటుంది. మనిషి బ్రతికి ఉండాలంటే కావాల్సింది ఫుడ్, వాటర్. బట్ అవే దొరకవని తెలిసినప్పుడు ఏం చేస్తారు? హ్యాపీ ఎండింగ్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రౌండ్ రియాలిటీ. ఈ మూవీలో డైరెక్టర్ గారు రియాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు అండ్ ఐ రియల్లీ లైక్ దాట్. మూవీ స్టార్ట్ అయిన 15 మినిట్స్ దగ్గర నుండి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా లాగ్ అనిపించదు. ఈవెన్ చెప్పాలంటే సీన్ టు సీన్ సస్పెన్స్, థ్రిల్ బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్లారు. ఇన్ జనరల్‌గా ఇలాంటి మూవీస్‌లలో స్టోరీ ఎక్కడో దగ్గర కొంచెం తడబడతది. బట్ నాకైతే ఈ మూవీలో అలా ఏం అనిపించలేదు. బట్ నా సజెషన్ మాత్రం మీరు ఈ మూవీ డిస్టర్బెన్స్ లేకుండా చూడండి. మీలో ఎవరైనా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీ ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. బట్ సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి చిల్డ్రన్స్‌ని అండ్ కొంచెం పెద్దవాళ్ళని అవాయిడ్ చేయడం బెటర్. బై ద వే ఈ మూవీ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. పాజిటివ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ దగ్గర అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. కిషోర్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ శ్రద్ధ గారి యాక్టింగ్ అయితే మూవీకి మెయిన్ పిల్లర్. డైరెక్టర్ గారు మనకి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏం చెప్పాలనుకున్నారో అదే క్లియర్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. అన్నెసెసరీగా సీన్స్ ఉన్నాయని నాకైతే ఎక్కడ ఏమి అనిపించలేదు. అండ్ నెగెటివ్స్ అయితే ఎక్కువ లేవండి. మేబీ మూవీ ఇంకా కొంచెం గ్రాండ్‌గా చూపిస్తే బాగుండు. అండ్ బోత్ సైడ్స్ రెసిడెన్స్ అండ్ లాబొరేటరీస్ వాళ్ళ గ్రూప్స్ ఇంకా కొంచెం డీటెయిలింగ్‌గా చూపిస్తే బాగుండు అని అనిపించింది. సో ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.9 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ స్పాయిల్ అవ్వకుండా జెన్యూన్ రివ్యూస్ మీకోసం తీసుకొస్తాం. సో ఇప్పుడే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.